told you the most important thing in heaven is holiness. నేను చెప్పాను పరలోక రాజ్యంలో అతి ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత. The most important thing on earth is money. ఈ భూలోక రాజ్యంలో అతి ప్రాముఖ్యమైనది డబ్బు. So Jesus spoke about that also. యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి కూడా చెప్పారు. If you turn to Luke లూకా సువార్త and chapter 16, లూకా 16, Luke 16 and verse 13. లూకా 16:13. See, Jesus spoke here about two masters. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఇద్దరు యజమానుల గురించి బోధించారు. There's no such verse in the Old Testament. పాత నిబంధనలో ఇలాంటి వచనం ఏమీ లేదు. But in the New Testament there is. కానీ క్రొత్త నిబంధనలో ఉంది. He says there are two masters. ఇద్దరు యజమానులు ఉన్నారు. And you have to choose which one you will serve. కాబట్టి మీరు ఎవరిని సేవించాలో మీరు which one you will love. ఎవరిని ప్రేమించాలో మీరు ఎన్నుకోవాలి. So most people they think the two masters are God and Satan. అనేక మంది ఇద్దరు యజమానులు అంటే దేవుడు సైతాను అనుకుంటారు. No. కాదు. See here. ఇక్కడ చూడండి. It's God and earthly wealth. దేవుడు మరియు ఈ భూలోక సంపద సిరి. Mammon means earthly wealth. ఇక్కడ సిరి భూలోకమైన సంపద. So there are two masters you can serve. ఇద్దరు యజమానులను నువ్వు సేవించవచ్చు. God and earthly wealth. అందులో ఒకరిని ఎవరినైనా సేవించవచ్చు నువ్వు, దేవుడా లేకపోతే ఈ భూ సంబంధమైన సిరి సంపదల. In the old covenant పాత నిబంధనలో they could serve both. వాళ్ళైతే ఇద్దరిని సేవించవచ్చు. You serve God and you'll also get a lot of money. నువ్వు దేవుడిని సేవించవచ్చు, నీకు బాగా డబ్బులు కూడా వస్తాయి. Israel became a very rich nation. ఇశ్రాయేల్ ఎంతో సంపన్నమైన దేశంగా ఉంది అప్పుడు. There plenty of crops, plenty of cattle. ఎంతో పంటలు బాగా పండుతున్నాయి, ఎన్నో మందల పశువులు ఉన్నాయి వాళ్ళకు. And that was the mark of God's blessing. అది దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా కూడా ఉంది. It was God plus money. అప్పుడు దేవుడు డబ్బు వాళ్ళకు. And wherever people are serving God and money, ఎక్కడైతే దేవుణ్ణి మరియు డబ్బును సేవిస్తున్నారో they ప్రజలు, are in the old covenant. వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు. It's not possible today. కానీ ఈనాడు అది సాధ్యం కాదు. That was like a baby stage. అది ఎంతో బాల్య దశ. You know, little children don't have understanding. చిన్న పిల్లలకి వాళ్ళకి అన్ని అర్థం కావు. They don't know what is good for them. వాళ్ళకి ఏది మంచిదో వాళ్ళకి తెలియదు. But when we are grown up, కానీ మనం పెరిగి పెద్దవాళ్ళమైన we తర్వాత understand what is valuable. కానీ విలువైంది ఏంటో మనకు తెలుస్తుంది. If you ask a little child, ఒక చిన్న బిడ్డను మీరు ఈ విధంగా అడిగినట్లయితే, what do you want? You want this 100 rupee note or you want this little toy? మీకేం కావాలి? 100 రూపాయల నోటు కావాలా, చిన్న బొమ్మ కావాలా? Which child will choose a 100 rupee note? ఏ బిడ్డ 100 రూపాయల నోటు తీసుకుంటాడు? No, give me this 5 rupee toy. లేదు నాకు ఈ 100 రూపాయలు 5 రూపాయల బొమ్మే కావాలంట. Why is that? ఎందుకు? Because a 2-year-old child does not know the value of 100 rupees. ఎందుకంటే 2 సంవత్సరాల బిడ్డకు 100 రూపాయల విలువేంటో తెలియదు. But he sees this makes a lot of noise. I like this 5 rupee toy. కానీ బొమ్మ 5 రూపాయల బొమ్మ ఎంతో శబ్దం చేస్తుంది కాబట్టి నాకు 5 రూపాయల బొమ్మే కావాలంటాడు. Think of this child. కాబట్టి ఈ బిడ్డ గురించి ఆలోచిద్దాం. You're offering him 100 rupees and a 5 rupee toy. నువ్వు 100 రూపాయల నోట్ ఇస్తున్నావు, 5 రూపాయల బొమ్మ ఇస్తున్నావు. He chooses the toy. ఆ అబ్బాయి బొమ్మే తీసుకుంటాడు. Now you offer the same to a 20-year-old young man. కానీ ఒక 20 సంవత్సరాల అబ్బాయికి నువ్వు ఆ రెండు ఇచ్చినట్లయితే He doesn't want the toy. ఆ బొమ్మ అతను తీసుకోడు. He wants a 100 rupee note. అతనికి 100 రూపాయలే కావాలి. Now Jesus also యేసు ప్రభు కూడా says like that. ఈ విధంగా చెప్పారు. God or money. దేవుడు సిరి సంపదలు. Like that you can find out whether you're a baby or whether you're grown up. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు. మీరు చిన్నపిల్లల వల్లే ఉన్నారా లేకపోతే పెరిగి పెద్దవారయ్యారా? Many Christians who can preach well. అనేక మంది క్రైస్తవులు బాగా బోధించిన వాళ్ళు కూడా, బోధించగలిగిన వాళ్ళు They కూడా are babies in God's eyes. దేవుని దృష్టిలో వాళ్ళు చిన్నపిల్లలే. Many pastors. అనేక మంది పాస్టర్లు, Many preachers. అనేక మంది బోధకులు. They want money. వాళ్ళకి డబ్బులు కావాలి. Or they want God plus money. వాళ్ళకి దేవుడు మరియు డబ్బులు That's కూడా not కావాలి. possible. కానీ అది Jesus సాధ్యం said కాదు. no, you can't take both. నువ్వు రెండు తీసుకోకూడదు. Jesus said that. ప్రభు చెప్పారు. You cannot have God and money. నువ్వు దేవుడు మరియు సిరి సంపదలు కాదు. You must choose. నీవు ఎన్నుకోవాలి రెండిట్లో ఒకదాన్ని. If you choose money, you're giving up God. నువ్వు సిరి సంపదలు ఎన్నుకున్నట్లయితే దేవుని తృణీకరించాలి. See this verse, Luke 16:13. లూకా 16:13. You cannot serve both. నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు. You have to hate one and love the other. నీవు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. Be devoted to one and despise the other. కాబట్టి ఒకరి ఎడల నీవు అంకిత భావంతో ఉండి ఒకరిని తృణీకరించాలి.
There was no verse like that in the Old Testament. పాత నిబంధనలో ఇలాంటి వచనం ఏది లేదు. The Old Testament said you follow God and you can also be interested in money. పాత నిబంధనలో నీవు దేవుడిని వెంబడించవచ్చు, నీవు డబ్బుని కూడా ప్రేమించవచ్చు. But that is not the case in the New Testament. కానీ క్రొత్త నిబంధనలో ఆ విధంగా ఉండదు. And I want to tell you this. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. If a person comes to CFC ఒక వ్యక్తి సిఎఫ్సి సంఘానికి వచ్చి and does not understand this, దీన్ని అర్థం చేసుకున్నట్లయితే he will never be able to enter into this new covenant life. ఈ క్రొత్త నిబంధనలోనికి అతడు ప్రవేశించలేడు. Because in the new covenant, ఎందుకంటే క్రొత్త you నిబంధనలో cannot serve God in money. నీవు దేవుడిని సిరి సంపదల్ని సేవించలేవు. So turn to another verse ఇంకొక వచనం చూద్దాం. where Jesus spoke in Luke chapter 12. లూకా 12లో ప్రభు ఈ విధంగా మాట్లాడారు. Luke's Gospel chapter 12 లూకా సువార్త 12వ అధ్యాయం and verse 16. 16వ వచనం. He says the land of a rich man was very productive. ఇక్కడ ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. And he began to say to himself, I don't have enough place to store my crops. అప్పుడు ఈ విధంగా అనుకున్నాడు ఆయన, నా ధాన్యం అంతా కూడా దాచిపెట్టడానికి నాకు స్థలం లేదు. He said, I know what I'll do. నాకు తెలిసి నేను ఏం I'll చేస్తాను, tear down my barns, build large ones. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకుంటాను. Then I will store all my grain and my foods. అందులో నా ధాన్యం అంతటిని ఆహారం అంతటిని కూడా సమకూర్చుకుంటాను, దాచిపెట్టుకుంటాను. And I will say to my soul, verse 19, I've got plenty of goods for many years. Take your ease, eat, drink and be merry. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. What does God call such a person? అటువంటి వ్యక్తిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? Who has put his confidence in money. డబ్బు మీద తన నమ్మకాన్ని అంతటిని ఉంచుకొని. Today it is not barns, today it is our bank account. ఈ రోజు మన కొట్లు విప్పి ధాన్యాన్ని దాచిపెట్టుకోం, కానీ మన బ్యాంక్ అకౌంట్. It is our property. మన ఆస్తి. What does God call a man who puts his trust in his property and his money and his job? తన ఆస్తి మీద, తన డబ్బు మీద, తన ఉద్యోగం మీద నమ్మకం కలిగిన వ్యక్తిని ఏమంటాడు దేవుడు? You fool, verse 20. వెర్రివాడా. That's a very strong word. ఎంతో కఠినమైన మాట. We cannot call each other fools. మనం ఒకరినొకరం వెర్రివాళ్ళం అని పిలుచుకోకూడదు. But when God calls somebody a fool, కానీ దేవుడు ఒక వ్యక్తిని వెర్రివాడా అని పిలుస్తున్నాడు. I better sit up and take notice of that. నిజంగా దాన్ని మనం ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. I say, Lord, are you calling me a fool? ఓ దేవా, నన్ను వెర్రివాడా అని నీవు పిలుస్తున్నావా? Why did he call him a fool? ఎందుకు వెర్రివాడా అని దేవుడు పిలుస్తున్నాడు? He said, this night you're going to die. ఈ రాత్రి నువ్వు చనిపోబోతున్నావు. Then whose are all this going to be? అప్పుడు మరి ఇవన్నీ ఎవరే అవుతాయి? He may say, I'll give it to my sons. నా పిల్లలకి ఇస్తానని చెప్పొచ్చు ఆయన. They'll also die. వాళ్ళు కూడా చనిపోతారు. But so is the man, verse 21, who stores up treasure for himself and is not rich towards God. కాబట్టి 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగున యుండును. Are you rich towards God? నీవు దేవుని ఎడల ధనవంతునిగా ఉన్నావా? I don't mean only in terms of money. కేవలం డబ్బు గురించి నేను చెప్పటం లేదు. Many of you may not have much money to give to God. It doesn't matter. మీలో అనేక మందికి దేవునికి ఇవ్వడానికి ఎక్కువ డబ్బు మీ దగ్గర లేకుండా ఉండొచ్చు. అది మంచి సరే. All of us sitting here have got different levels of income and bank account. ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా రకరకాలుగా ఆదాయాలు ఉంటాయి, రకరకాలుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటుంది. But there's one thing in which all of us are same. కానీ మనందరికీ కూడా సామాన్యంగా ఒకటే ఉండేది ఒకటి ఉంది. All of us have 24 hours in a day. మనందరికీ కూడా రోజుకి 24 గంటలే ఉంటాయి. Nobody here gets more than 24 hours a day. ఇక్కడ ఎవరికి కూడా రోజుకి 24 గంటల కంటే ఎక్కువ రాదు సమయం. All of us get 7 days a week, that's all. మనందరికీ కూడా వారానికి 7 రోజులే ఉంటాయి. Are you rich in the way you use your time for God? That is the question. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఉపయోగిస్తున్న సమయాన్ని అనుసరించి నువ్వు దేవుని ఎడల ధనవంతునిగా ఉన్నావా? That is your choice. అది నీ ఎన్నిక. Money, you may say, I don't have much money. Okay, don't worry. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవని నువ్వు చెప్పొచ్చు. సరే, మంచిదే. God doesn't want your money. He's not a beggar. దేవునికి నీ డబ్బు అవసరం లేదు. దేవుడేం భిక్షగాడు కాదు. Will a king ever ask you for money? ఒక రాజు వచ్చి డబ్బులు ఇవ్వమని నిన్ను అడుగుతాడా? You know, that is why in our CFC church we never take a collection. అందుకే CFC సంఘంలో మేము ఎప్పుడు కానుకలు పట్టం. Because we are preaching God is not a beggar. ఎందుకంటే మేము బోధించేది ఏంటంటే దేవుడు భిక్షగాడు కాదు. He doesn't want your money.
నీ డబ్బులు ఆయనకు అవసరం లేదు. You can give him a gift if you like, but ఒకవేళ నువ్వు కావాలనుకుంటే నువ్వు సంతోషంగా ఇవ్వచ్చు. he's not going to come to you and say, please give me money. కానీ ఆయన నీ దగ్గరికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వ అని That is అడుగుతాడు. what happens in many churches. అనేక సంఘాల్లో జరిగేది అదే. ఇప్పుడు They put a bag in front of you, come on, give some money. వాళ్ళు ఒక సంచి పెట్టి డబ్బులు ఇవ్వండి అని Say, అడుగుకుంటారు. for whom is this? ఎవరి కోసమయ్యా ఇదంటే? God, he's a beggar. దేవునికి, ఆయన భిక్షగాడు కాబట్టి What మీరు a ఇవ్వండి. shame. ఎంత అవమానం ఇది. We don't do it. మేము చేయము ఆ విధంగా. See, if you want to give a gift, you put it in the box. ఒకవేళ మీరు సంతోషంగా ఇవ్వాలనుకుంటే మీరు But you don't కానుకల పెట్లో వేయొచ్చు. But you don't have to give. కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. Nobody is asking you to give. మిమ్మల్ని ఇవ్వమని ఎవరు అడగరు ఇక్కడ. But give your body. కానీ నీ దేహాన్ని దేవుడికి ఇవ్వు. Give your time. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వు. In that we are all the same. ఆ విషయంలో మనందరం కూడా ఒకే విధంగా కలిగి ఉన్నాం. We got two eyes. మనందరికి రెండు కళ్ళే ఉన్నాయి. All of us. మనందరికి. Use your eyes for God, not for filthy things. కాబట్టి మీ కళ్ళను దేవుని కోసం ఉపయోగించండి, వేరే వాటి కోసం కాదు. You got one tongue. All of us got only one tongue. మనందరికి కూడా ఒకటే నాలుక ఉంది. Use it for God. దేవుని కోసం ఉపయోగించు. That is what it means to be rich towards God. దేవుని యెడల ధనవంతులు అవ్వటం అంటే అదే. This is the new covenant message. ఇది క్రొత్త నిబంధన సందేశం.